చెప్తున్నాడని చిన్నరత్నం పెదరత్నం అని పాటలు పాడుతుంటారు వాటి పరువులో. ఆవిడ వచ్చి నన్ను తీసుకొని వెళ్ళాడు. మరి దేవుని సేవకులు అప్పటి దేవసాయి గారు, బందరేపల్లి గారు, దైవజనులు అందరూ కూడా వచ్చి వారి సాక్ష్యాలు వాక్యాలు చెప్తున్నారు. పెదరత్నం గారు సరే. ఈ విధంగా నేను చిలకలూరుపేటలో ఉండగా ఆ సంవత్సరం పోటాలు ఏర్పాటు చేసి ఆయన పిలిచాడు. మరి దేవుని వాక్యాన్ని విన్న తర్వాత నా హృదయంలో కార్యం జరుగుతూ ఉంది. దేవుని సేవకుడు చివరిగా ఒక మాట చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం సమర స్త్రీని గురించి చెబుతూ పాపాన్ని గురించి ఖండించి మాట్లాడుతూ, యవనస్తుడా, నీ కొరకు ప్రభువైన యేసుక్రీస్తు లోకమునికి వచ్చి తన ప్రాణమును పెట్టి రక్తంలో కలిచాడు. నీవు ఆయన అంగీకరించకపోయినట్లయితే నిత్య నరకము తప్పదని ఆయన ఒక వాక్యం చెప్పేటప్పుడు చేతిలో నుంచి ఒక వెలుగు వచ్చేసింది. ఆ వెలుగు నా 2 కళ్ళు మూతపడిపోయినాయి. ప్రభు సిలువలో ప్రత్యక్షమై నేను చూశాను. కళ్ళారా రక్తం గారుతూ ఉంది. సిలువలో ఒక మాట అంటున్నాడు, నీ భార్యని క్షమాపణ అడుగు అనే మాట అంటున్నాడు. ఎందుకంటే ఆమె ఏదో ఒక మాట అంటే నేను ఓర్చుకోలేకపోయాను చచ్చిపోయేంత వరకు. సరే, నేను నా వాక్యం విన్నాను. దేవుని సేవకులు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు, అబ్బాయి ప్రభు నీతో మాట్లాడతాడు, నువ్వు దేవుని వాక్యం ప్రకటన చేయాల్సి డిపార్ట్మెంట్లో అని చెప్పి వచ్చేది. అప్పుడు నేను చిలకలూరుపేటలో వచ్చి ఉద్యోగం చేస్తున్న సమయంలో రాజులు గారు వచ్చాడు. అక్కడికి కూటాలు కడుతూ ఉన్నారు. ప్రేమయ్య గారు, రాజులు గారు, ఇంకా మరి ఏలియారెడ్డి గారు, అనేక మంది ఆ స్థలంలోకి వచ్చి దేవుని వాక్యమును ప్రకటిస్తున్న సమయంలో నా హృదయం తెరవబడితే నా పాపములు 3 దినములు ఒప్పుకొని పశ్చాత్తపడి కన్నీరు కాచి ప్రార్థన చేశారు. పిల్లరా, రాజుల గారు ఆ దినమున ప్రభు తెలుసుకున్నాడు. కానీ ఈ మధ్య కొంచెం ఆపారని తెలిసిపోయింది. ఆ పల్లెలోకి వచ్చి దేవుని వాక్యాన్ని విన్నాడు. నన్ను మళ్ళీ ఇక్కడికి తీసుకురమ్మన్నాడు. ఇక్కడ ప్రారంభం ఊరిమెట్లో మొట్టమొదటిసారి సేవ నేనే ప్రారంభించిన దేవుని కృప. ఎందుకంటే ఏలియారెడ్డి గారి దగ్గరికి వచ్చేవాడు. నేను అక్కడికి వచ్చి ఏలియారెడ్డి గారితో మాట్లాడి ఆ మాటల నుంచి ఇక్కడికి నడిచి వచ్చేవాడు. ఈ స్థలంలో మొట్టమొదటి ప్రార్థన చేస్తున్నప్పుడు రాజుల గారు, అయ్యా నువ్వు వారానికి ఒక్కసారి వచ్చి దేవుని వాక్యం చెప్పి దేవుని సన్నిధిలో నువ్వు ఆయన మమ్మల్ని బలపరచాలని చెప్పి అన్నారు. పిల్లరా, అంతే ఆయన ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తూ ఉన్నాము. దేవుడు తన యొక్క సేవలో వాడుకుంటూ నాతో మాట్లాడటం ప్రారంభించాడు. కనుక రాజుల గారితో కొద్ది సమయమే లింగారెడ్డి గారు ఆయన భార్య పిల్లలతో కూడా సంబంధం కలిగి ఈ స్థలంలో దేవుని సేవలో వారితో కాలం గడిపిన దినాలుగా ఉన్నాయి. కనుక ప్రభు ఎరిగినటువంటి వారు నేను సవాసములో నమ్మకం ఉన్నట్లుగా నా కొరకు ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.